Good morning. Okay, the next question. See, Gandhi and Co purchased a machine on 1/6/2017 for 50,000 and spent 10,000 each on carriage and installation. అంటే 10,000 ఈచ్ ఆన్ క్యారేజ్ అండ్ ఇన్స్టాలేషన్, అంటే క్యారేజ్ ఒక 10,000, ఇన్స్టాలేషన్ ఒక 10,000 స్పెండ్ చేశారు. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ మెషిన్ వాజ్ 4 years. 4 years ఎస్టిమేటెడ్ లైఫ్. స్క్రాప్ వాల్యూ ఇస్ 10,000. దే ఫాలో ఎస్ఎల్ఎం ఫర్ క్యాలిక్యులేటింగ్ డిప్రిషియేషన్. అంటే ఎస్ఎల్ఎం అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్. అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నాడు అని చెప్పాడు క్వశ్చన్ క్లియర్గా. ఫైండ్ అవుట్ డిప్రిషియేషన్ అండ్ రైట్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ లెడ్జర్. ఈ సమ్మంతా నేను చేస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెషిన్ ఎప్పుడు ప్రిపేర్ చేసాడు, కొన్నాడు? 1/6/2017 ఫర్ 50,000. క్యారేజ్ అండ్ ఇన్స్టాలేషన్ ఇచ్చాడు, ఎస్టిమేటెడ్ లైఫ్ ఇచ్చాడు. సో యాన్యువల్ డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాన్యువల్ డిప్రిషియేషన్ ఫార్ములా ఏంటి? యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ మైనస్ residual value by estimated life of asset. Okay, so original cost ante enti? Actual cost 50,000 plus carriage 10,000 plus installation 10,000. ఇదంతా కలిపితే యాక్చువల్ కాస్ట్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మైనస్ రిసైడ్యువల్ వాల్యూ అంటే స్క్రాప్ వాల్యూ అంతా 10,000 బై ఎస్టిమేటెడ్ లైఫ్. ఎన్ని ఇయర్స్? 4 years. దట్ ఈజ్ ఈక్వల్ టు 70,000 మైనస్ 10,000 బై 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 60,000 బై 4. అంటే ఎంత వస్తుంది? 1 time 5 times 15 times 15 4s 60, right? సో డిప్రిషియేషన్, యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత? 15,000. సో దిస్ ఈజ్ యాన్యువల్ డిప్రిషియేషన్. మనకి ఇప్పుడు యాన్యువల్ డిప్రిషియేషన్ అనేది వచ్చేసింది. యాన్యువల్ డిప్రిషియేషన్ అంటే ఏంటి? వి ఆల్ నో దట్ యాన్యువల్ డిప్రిషియేషన్ అంటే డిప్రిషియేషన్ ఫర్ 12 months. 12 monthsకి డిప్రిషియేషన్, రైట్? ఇప్పుడు మనం డిప్రిషియేషన్ అయితే కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీస్ రాయాలి అండ్ లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. ఓకే, జర్నల్ ఎంట్రీస్ కూడా రాసేస్తాను చూడండి ఫాస్ట్గా. జర్నల్ ఎంట్రీస్ ఏంటి? ఐ థింక్ జర్నల్ ఎంట్రీస్ మీరు చేయడం బెటర్ ఏమో. నేను డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తాను. జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ మనకు వచ్చి కాబట్టి జర్నల్ ఎంట్రీస్ మీరు రాయండి. నేను లెడ్జర్ స్టార్ట్ చేసేస్తాను. లెడ్జర్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మెషిన్ అకౌంట్. మీరు ప్రొఫార్మా నీట్గా గీయాలి. ప్రిపేర్ లెడ్జర్స్ అన్నట్టు కానీ ఎన్ని ఇయర్స్కో చెప్పలేదు కదా, 3 years అనుకోండి. ఓకే, ఫర్ 3 years వీ హ్యావ్ టు ప్రిపేర్ మెషిన్ అకౌంట్. నేను సింపుల్గా ఇలా తీసుకున్నాను. డేట్ కాలం కూడా గీద్దాం. ఓకే, హెడ్డింగ్స్ మీరు పెట్టుకోండి. డేట్ కాలం, ఓకే, పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. డేట్ కాలం పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడు కొన్నాడు మెషిన్? ఆన్ 1/6/2017 కొన్నాడు. సో మెషిన్ కొన్నప్పుడు ఎంట్రీ ఏంటి? 1/6/2017 మెషిన్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత పెట్టుకున్నాడు అంటే 50,000 యాక్చువల్ కాస్ట్. సో మీరు ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఇన్నర్ కాలంలో 50,000 ప్లస్ 10,000 అని చెప్పేసి అవుటర్ కాలంలో 70,000 రాయొచ్చు. ఓకే, లేదు టు బ్యాంక్ అని చెప్పేసి 50,000 రాసి మళ్ళీ డేట్ వేసి 1/6/2017 అని రాసి టు బ్యాంక్ అని రాసి ఎంత? 20,000. ఇక్కడ బ్రాకెట్లో క్యారేజ్ ప్లస్ ఇన్స్టలేషన్ అని ఎలా అన్నా రాయొచ్చు, తప్పులేదు. లేదా డైరెక్ట్గా ఇక్కడే 50,000 ప్లస్ 10,000 ప్లస్ 10,000 అని ఇక్కడే 70,000 అని రాయొచ్చు, ఎలా అన్నా రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్. అయితే ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది? ఏమీ ఇవ్వలేదు వీడు ఏమి ఇవ్వలేదు. ఇయర్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్దో ఏమీ ఇవ్వలేదు. సో మనం సింపుల్గా ఎప్పుడు అనుకోవచ్చు? వీ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ December 31st ఎండ్ అవుతుంది అని అనుకోవచ్చు, లేకపోతే 31st March ఎండ్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు. ఏదైనా అజంప్షన్ మీ ఇష్టం. వాడు ఏమి చెప్పలేదు కాబట్టి మీ ఇష్టం. నేను 31st March ఎండ్ అవుతుంది అనుకుంటా. ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నాడు వాడు అనుకోని నేను 31st March ఎండ్ అవుతుందని అనుకుంటా. అది నేను కింద లాస్ట్లో నోట్ పాయింట్ కింద రాసుకుంటాను. నోట్
year will be ending on 31st March every year. I have taken the assumption of year ending as 31st March అని చెప్పేసి కింద నోట్ పాయింట్ ఒకటి రాస్తే సరిపోతుంది. సో 31st మార్చ్ని ఇయర్ ఎండ్ అవుతుంది అనుకున్నాం. ఎప్పుడు 2017 కదా ఇది. సో ఇయర్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది అంటే ఇయర్లో మార్చ్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఎండ్ అయ్యిద్ది ఇయర్. సో 31st March 2018 ఎండ్ అయింది. అది ఇయర్ ఎండింగ్ డేట్. ఇయర్ ఎండింగ్ ఏం వేయాలి మనం? బై డిప్రిషియేషన్ వేయాలి. డిప్రిషియేషన్ ఎంత క్యాల్కులేట్ చేయాలి? ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం కదా, 12 మంత్స్కి 15,000. కానీ ఈ ఇయర్లో మనం 12 మంత్స్ యూస్ చేసామా? 1/6/2017 నుంచి 31st March 2018 వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయి? 6th month, 7th month, 8th month, 9th month, 10th month, 11th month, 12th month, 1, 2, 3. ఎన్ని మంత్స్ అండి? 10 months, రైట్? 10 months మనం యూస్ చేసాం, అంతేనా? 6th month నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ కూడా ఫుల్ యూటిలైజ్ చేసాం. ఓకే, సో మనం ఎన్ని మంత్స్ యూస్ చేసాం? 6 months యూస్ చేసాం. ఓకే, సో 10 months యూస్ చేసాం. సో డిప్రిషియేషన్ కూడా ఎన్ని మంత్స్కి క్యాల్కులేట్ చేయాలి? 10 monthsకి. మనకి ఇక్కడ ఉంది ఎన్ని మంత్స్కి? 12 monthsకి. సో 10 monthsకి క్యాల్కులేట్ చేయడం ఎలాగా అంటే, ఇది 12 monthsకి కదా, 15,000 ఫర్ 10 months ఈజ్ ఈక్వల్ టు 15,000 బై 12 చేసాం అనుకోండి, మనకి 1 month వచ్చింది. ఇంటూ 10 చేసాం అనుకోండి, 10 months వచ్చింది. అంటే యాన్యువల్ డిప్రిషియేషన్ బై 12 ఇంటూ మనకి ఎన్ని మంత్స్ కావాల్సి వస్తే అన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, ఎన్ని మంత్స్ వస్తుంది? 5 times 6 times ఆడ్లో వచ్చింది. ఇది కొంచెం ఆడ్గా ఉంది. ఇది 3 టేబుల్ తీసుకుందామా? 5 times 4 times 2 times 5 times 5 5 is 25. 25 by 2 అంటే ఎంత వస్తుంది? 12,500 వస్తుంది. 10 monthsకి ఎంత వస్తుంది? 12,500 వస్తుంది, అవునా? సో 12,500 ఈజ్ ద డిప్రిషియేషన్ ఫర్ 12 months. కరెక్ట్ అయిన క్యాలిక్యులేషన్ ఒకసారి చెక్ చేసుకున్నాం. 15,000 5 times 4 times 5 2 25,000 by 2 అంతే, 12,500. సో 12,500 ఈజ్ అవర్ 10 months డిప్రిషియేషన్. సో 10 months డిప్రిషియేషన్ 12,500 ఇక్కడ వేసుకోవాలి. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. మళ్ళీ ఇంకా ఏముండిద్ది? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. టోటల్ చేస్తే ఇదేమో 70,000, ఇక్కడ హైయెస్ట్ అదే కాబట్టి బోత్ సైడ్ 70,000. 70,000 మైనస్ 12,500 అంటే ఎంత? 57,500, అంతేనా? 57,500 ఈజ్ ద బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. 60, 69, 70, రైట్. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు? 1/4/2018. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 57,500. ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2019. ఇంకా 18లో మార్చ్ అయిపోయిందిగా, March 31st అయిపోయిందిగా, ఇది April 1st. సో నెక్స్ట్ ఇయర్ March 31st ఇయర్ అనేది స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, సారీ. సో ఆ ఇయర్ ఎండింగ్లో కూడా మళ్ళీ ఏం చేయాలి? బై డిప్రిషియేషన్ అకౌంట్. ఎంత ఇప్పుడు? ఇది ఎన్ని మంత్స్ వాడాం? ఇయర్లో ఎన్ని మంత్స్ వాడాం? 12 months వాడాం. సో యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, ఎంత? 15,000. ఓకే, సో ఇంక ఇయర్లో కూడా ఏమీ లేదు కాబట్టి, సేల్ పాయింట్ అనేది లేదు కాబట్టి ఇయర్ ఎండింగ్ కూడా మళ్ళీ రాసేసుకొని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎంత? హైయెస్ట్ 57,500 ఇస్ ద హైయెస్ట్ కాబట్టి బోత్ సైడ్స్ 57,500 వేసుకొని డిఫరెన్స్ బ్యాలెన్స్ ఎంత? 15,000 తీసేస్తే 57,500 నుంచి 42,500, అంతేనా? 42,500, రైట్. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 3 years కనుక్కున్నాం కదా. సో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? 1/4/2019. దీని ఇమీడియట్ నెక్స్ట్ డేటే. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 42,500. ఇయర్లో ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో సేమ్ ఎంత డేట్? 20 బై డిప్రిషియేషన్. యాన్యువల్ డిప్రిషియేషన్ మనకు ఆల్రెడీ తెలుసు 15,000.
ఈ ఇయర్లో కూడా ఏమీ లేదు. సో 42,500 ఓకే. 31st March 2020 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. 42,500 నుంచి 15,000 తీసేస్తే ఎంత అండి? 32, 27,500. సో నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అది బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 27,500. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ హౌ వీ డూ. అర్థమైందా? ఓకే. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే దీనికి డిప్రిషియేషన్ అకౌంట్ చేసి జర్నల్ ఎంట్రీస్ రాసి నాకు పిక్ పెట్టండి. నేను ఇంకొక సమ్ కూడా ఇస్తాను, అది కూడా చేయాలి. హోప్ మీ అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఖచ్చితంగా టైం సరిపోదు, మీకు ఇవి రివైజ్ చేయడం మళ్ళీ కుదరదు. చాలామంది చాలా అపోహలు ఉన్నారు, మెయిన్లీ బాయ్స్ అసలు వర్కౌట్ చేయట్లేదు. సో మళ్ళీ రివైజ్ చేయడం అయితే కుదరదు. ఇఫ్ యూ వాంట్ మార్క్స్, ప్లీజ్ డూ ప్రాక్టీస్.